మూడవ శ్లోకం. శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇక్కడ అర్జునుణ్ణి అనఘ అని పిలుస్తున్నారు స్వామి. అనఘ అంటే దోషరహితుడా అని, అంటే ఎటువంటి దోషాలు లేని ఓ అర్జున, పూర్వం నేను ఈ సృష్టిని ప్రారంభించిన సమయంలో సృష్టికి కాబోయే మానవుల ఉత్తమగతి కోసం 2 రకాల అనుష్ఠాన విధానాలను ఏర్పాటు చేశాను. మానవులలో కొంతమంది చిన్నప్పటి నుంచే ఆత్మతత్వ జ్ఞానం మీద ఆసక్తితో ఉంటారు. వాళ్ళని సాంఖ్యులు అంటారు. అలాంటి వారి కోసమే ఉన్న మార్గం జ్ఞాన మార్గం. మానవుల్లో కొందరు నిత్య కర్మాచరణశీలులుగా ఉంటారు. వాళ్ళనే యోగులు అంటారు. అలాంటి వారి కోసం కర్మయోగం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను. ఈ 2 మార్గాలు నేను ఏర్పాటు చేసినవే. 2 కూడా మానవుల యొక్క ఉత్తమ గతి కోసం ఏర్పాటు చేసినవే. ఆ విషయాన్ని గమనించు అని ఈ శ్లోక భావము. లోకంలో మానవులందరూ ఒకే రకంగా ఉండరు. ఎవరి అభిరుచులు, అభిప్రాయాలు, సామర్థ్యాలు వేరు. వాళ్ళ అర్హతలు కూడా వేరు. అందుకే మనుషుల యొక్క ఉద్గతి కోసం ఒకే మార్గాన్ని కాకుండా 2 మార్గాలను ఏర్పాటు చేశాను అని స్వామి స్వయంగా చెప్తున్నాడు. విశాలంగా చూసినప్పుడు సాధనా మార్గాల్లో 2 రకాలు ఉన్నాయని స్వామి ఉద్దేశ్యం. జ్ఞాన మార్గంలో అవాంతర భేదాలు చాలా తక్కువ. కర్మయోగంలో, కర్మ మార్గంలో యోగమని, భక్తి అని, యజ్ఞ యాగాది కర్మాచరణ అని, దాన ధర్మాలని, సమాజ సేవలని, ఇలా అనేక రకాల విభాగాలు ఉన్నాయి. భగవంతుడు సాధనా మార్గాలను స్థూలంగా 2 రకాలుగా విభాగాలు చేసి జ్ఞానయోగమని, కర్మయోగమని 2 పేర్లతో ప్రస్తావించాడు. సాధకుల అర్హతను బట్టి ఈ విభాగం జరుగుతోంది. సాధకుల్లో కొద్దిమంది జన్మసిద్ధంగా అన్నింటి మీద విరక్తులై పరమాత్మతత్వంలో మాత్రమే ఆసక్తి కలవారై తమ శరీరం మీద కూడా ఆశ లేనివారే ఉంటారు. వాళ్లనే ఆజన్మ బ్రహ్మచారులని, ఆజన్మ సన్యాసులని, పరమహంసలని, పరివ్రాజకులని వారి వారి ప్రవర్తనల వైవిధ్యాలను బట్టి పిలుస్తూ ఉంటారు. వీరందరినీ కూడా జ్ఞానయోగులు అంటారు. ఇటీవలి కాలంలో రమణ మహర్షి, మహావతార్ బాబా, గౌడపాదాచార్యుడు ఇలాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. వీరంతా సూటిగా మోక్షాన్ని అందుకున్నారు. మిగిలిన వారందరికీ జన్మసిద్ధంగా ఏవో కోరికలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్లలో దైవం మీద దృష్టి కల వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటిలో అనుష్ఠాన తత్పరులు కొందరుంటారు. వీళ్ళు యోగము, ధ్యానము రూపాలైనటువంటి మానసిక అనుష్ఠానాలను, నామ సంకీర్తన, వేదపారాయణాది వాచికానుష్ఠానాలను, పూజా హోమాది శారీరక అనుష్ఠానాలను, సమాజ సేవాది సామూహిక అనుష్ఠానాలను, లేక వీటి సాంకర్యాలను ఆచరించి దాని ద్వారా భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరందరినీ కలిపి కర్మయోగులు అంటారు. ఇటీవలి కాలంలో రామకృష్ణ పరమహంస, రామ్లాల్ ప్రభుజీ, హతీరాం బాబాజీ లాంటి వారు ఈ కోవలోకి వస్తారు. ఇలాంటి మహానుభావులంతా కూడా సకామ కర్మలోంచి నిష్కామ కర్మలోకి, దానిలో నుంచి భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రాప్తి ద్వారా జ్ఞానయోగంలోకి ప్రవేశించి దాని ద్వారా మోక్షాన్ని అందుకున్నవారే. జ్ఞానయోగం వల్ల సూటిగా మోక్షం వస్తుందని, కర్మయోగం వల్ల క్రమక్రమంగా మోక్షం వస్తుందని చెప్పే మాట విషయ వివరణ కోసం చెప్పింది మాత్రమే. నిజానికి సృష్టిలో ప్రతి మానవుడు కూడా కర్మయోగంతోనే సాధన ప్రారంభించి తీరాల్సిందే. కొన్ని జన్మలో, కొన్ని కల్పాలో కర్మయోగ సాధన పూర్తయిన తర్వాత వారిలో కొందరు సాధకులు పుట్టుకతోట జ్ఞానసిద్ధులవుతారు. ఇందుకు సనక సనందాది బ్రహ్మమానస పుత్రులే ఉత్తమమైనటువంటి ఉదాహరణలు. వీరి యొక్క పూర్వజన్మలను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వీరిని జన్మ సన్యాసులం అంటున్నాం. మిగిలిన వారిలో కొందరు పూర్వజన్మలోనే కర్మయోగ సాధనను చాలా వరకు పూర్తి చేసి ఈ జన్మలో ప్రారంభ దశలో కొద్దిపాటి కర్మయోగ సాధనను కొనసాగించి ఏ మధ్య వయస్సులోనో జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి మోక్షాన్ని అందుకుంటూ ఉంటారు. ఇందుకు వాసుదేవానంద సరస్వతి, త్రిలింగ స్వామి వంటి వారు ఉదాహరణగా నిలుస్తారు. ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మహానుభావుల్లో ఏ ఒక్కరూ తొందరపడి కానీ పరిపూర్ణమైనటువంటి అర్హత రాకుండా జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు కాదు. అలా వస్తే వాళ్ళ కర్మయోగంగా పరిణామం చెందదు సరికదా. వాళ్ళు సోమరిపోతులుగా, కర్మభ్రష్టుడిగా, అకర్మణ్యుడిగా పతనం చెందుతారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చాలామంది యువకులు వేదాంత ఉపన్యాసాలను విని సరైనటువంటి పరిపాకం రాకుండానే తమ సామాజిక బాధ్యతలను, సాంసారిక బాధ్యతలను, వ్యక్తిగత బాధ్యతలను విస్మరించి తాము అధోగతి పాలు కావటం మాత్రమే కాకుండా దేశం మొత్తాన్ని కూడా అధోగతి వైపు నడిపిస్తున్నారు. భగవానుడు అటువంటి తొందరపాటు చర్యలను ఎంత మాత్రమూ సమర్థించటం లేదు. అందుకనే
కర్మనిష్ఠుడైన అర్జునుణ్ణి ముందుగా నిష్కామ కర్మ యోగివి కమ్మని బోధిస్తున్నాడు. ఆ తర్వాత జ్ఞానయోగం అదంతట అదే అందుకుంటుందని, దానివల్ల మోక్షం లభించి తీరుతుందని ప్రబోధిస్తున్నాడు. 3వ శ్లోకం.